ఏ అపోజిషన్ పార్టీ అయినా సరే గవర్నమెంట్ కొన్ని సజెషన్స్ వస్తుంది. దాని ప్రకారం కలిసి పనిచేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్రజల కోసం పనిచేయాల్సి ఉంటుంది. వైసీపీ పార్టీలో ఎందుకని ఆ తత్వం తగ్గిందంటారు? నిజంగానే వాళ్ళు ప్రజల పక్షాన పోరాడుతున్నారంటారా? ఆ నాయకుడనే ప్రజల పక్షాన పోరాడుతున్నారని చెబుతా ఉన్నాడు. నిజంగా ఆ రకంగా జరుగుతుందంటారా అసలు? అస్సలు అవన్నీ అబద్ధాలండి. ఆ! వాళ్ళది ప్రతిపక్షమే కాదు. ఆ! ఎందుకంటే వాళ్ళకి గవర్నమెంటు ప్రజలు ఎంతో అదృష్టం ఆళ్ళకి ఉండాల్సింది. ప్రజలంతా కలిసి ఆయనకి గవర్నమెంట్ అప్పచెప్తే హ్మ్. తుగలక్‌లాగా పరిపాలించాడాయన. హ్మ్. అంటే ప్రజలతో ఎలా ఉండాలో తెలియని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వైసీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో. హ్మ్. వాళ్ళకి ప్రజలతో ఏం సేవలు చేయాలి ప్రజలకన్నది ఆళ్ళకి తెలీదు. హ్మ్. కనుక ఆళ్ళు 100 అబద్ధాలు చెప్తుంటారు. హ్మ్. కనుక వాళ్ళు ఈ గవర్నమెంట్‌కి సహాయం చేసే మైండ్ కాదండి. హ్మ్. వాళ్ళు ఎంతసేపు దోచుకునే మైండ్ కాబట్టి హ్మ్. వాళ్ళకి ఈ గవర్నమెంట్‌కి సాయం చేసే ఆలోచనలైతే లేవు. అంటే ఎలా ఉండాలంటారు? మీ అభిప్రాయం ఎలా ఉండాలంటారు? ఏవండీ ఇప్పుడు మనం ఒక పొరపాటు చేస్తే మానవ జన్మ ఎత్తినాక దాన్ని సరిజేసుకోవటానికి ఎవరైనా తెలివైనోళ్ళు చెప్పినా, పెద్దవాళ్ళు చెప్పినా అవి చూసి నేర్చుకున్నా మనం చేయాలి. అలాంటివి లేవండి. మళ్ళీ అది బాగు చేస్తుంటే ప్రజల్ని మంచి చేస్తుంటే దాన్ని చెడగొట్టడానికి ఈ వైసీపీ వాళ్ళు ఉన్నారా తప్ప దాన్ని బాగు చేసే ఆలోచనలు లేవు. 151 సీట్ నుంచి 11కి దిగజారారంటే ప్రజలు ఎంత ఇబ్బంది పడితే వాళ్ళని దిగజారుస్తారు సార్ ఆ స్థాయికి. హ్మ్. కనుక వాళ్ళకైతే హ్మ్. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ భవిష్యత్తే అన్నదే ఉండదు. అంటే నిజంగా వాళ్ళు అలా చేయకుండా అపోజిషన్ పార్టీగా ఉండాలని ప్రజలు నమ్మొచ్చంటారా ఇక్కడ? ఖచ్చితంగా వాళ్ళని నమ్మకూడదండి. ఎందుకంటే 5 సంవత్సరాలు నరకం అనిపించారండి ఆంధ్రప్రదేశ్‌లో. భారతదేశంలో ఇంత దారుణంగా ఎవరు పరిపాలించలా. నాకు తెలిసి గో బ్రిటిషోళ్ళు గూడా ఇంకా ఈళ్ళ మీద 1000 రెట్లు బెటరు. కనుక ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చిరాకొచ్చింది. వైసీపీ జెండానంటే నచ్చని పరిస్థితిలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలున్నారు. కనుక వాళ్ళు ఎన్ని మాయల మాటలు చెప్పినా గూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మరు. ఆళ్ళు ఎన్ని మీడియాల ముందొచ్చి ధర్నాలు చేసినా గూడా ప్రజలు నమ్మరు. ఆళ్ళింకా పాదయాత్ర చేస్తారంట. ఆ గతంలో తెలియక పాదయాత్ర అంటే ఏదో మంచి చేస్తాడనుకున్నారు. ఆ పాదయాత్ర ఆడోళ్ళని, ముసలోళ్ళని ముద్దులు పెట్టుకోవడం, అక్కడ యాక్టింగ్ చేయడమే తప్ప, దారిలో ఏ స్థలాలున్నాయో దోచుకుందామన్న ఆలోచనలో పాదయాత్ర చేశారు తప్ప, ఇప్పుడు ప్రజలు గూడా పాదయాత్ర చేస్తే ఊసేటట్టున్నారు. ఆళ్ళ ఎనకాల నలుగురు గూడా రారు. కిరాయికి ఇచ్చి ప్రజలను తెచ్చుకోవడమే తప్ప, కార్యకర్తలు లేని పార్టీ ఏదైనా ఉందంటే వైసీపీ పార్టీ. అంటే మీరు ఆ మాట అంటున్నారు గానీ ఆయన నిన్న కూడా మాట్లాడుతా ఉన్నాడు. నేను ప్రజల కోసం, కార్యకర్తల కోసం ఏర్పడిన పార్టీ ప్రజల్లోంచి వచ్చిన పార్టీ నాది. మాట తిప్పడం మనవ తిప్పలేదు నా పార్టీ అని చెప్పి మాట్లాడుతా ఉన్నాడు. ఎవరండి? నిజంగానే వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారే అంటా ఏండి ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి ముందు గుర్తు తెచ్చుకోమండి. ప్రజలను ప్రేమించడం రాదు మీకు. ఎందుకంటే మీ కార్యకర్తలను ప్రేమించడం రాదు. మీ పార్టీని ఓడిపిచ్చిందే మీ కార్యకర్తలు, ప్రజలు. ఎందుకంటే కన్న తల్లిని ప్రేమించలేనోడు, కన్న చెల్లిని ప్రేమించలేనోడు ప్రజల్ని ఏం ప్రేమిస్తాడండి? ముందు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ మీడియా ద్వారా చెప్పేది ఒకటే. ముందు మీ తల్లి గారిని, మీ చెల్లి గారిని తీసుకొచ్చి కలుపుకోండి. మమ్మల్ని కలుపుకుందురు గాని తర్వాత. లేదు ఈ కూటమి గవర్నమెంట్‌లో మీరు కలవండి. ఈ ప్రజలంతా మిమ్మల్ని ప్రేమిస్తారు. అంతే తప్ప నియంతలాగా ఎప్పుడో హిట్లర్ చేసినట్టు చేద్దామంటే కుదరదండి. హ్మ్. ఇప్పుడు కాలం మారింది. చిన్న పిల్లోడు కూడా అప్‌డేట్ అయ్యాడు. ప్రతీది గూడా మీ సందులో అనంతపురంలో చేసినా గూడా ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడైనా కనబడుద్ది గాబట్టి మీరు మాయమాటలు జెప్తే హ్మ్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మే స్థాయిలో లేరు. అంటే క ఇక్కడ ఫేక్ ప్రచారాలు కూడా విపరీతంగా రాజకీయ పార్టీలు నడుస్తా ఉన్నాయి. దాన్ని ఎలా చూడొచ్చంటారు? ఆ ఫేక్ ప్రచారాలు ప్రజలు నమ్మాలంటారా? ఏంటండి ఆ ఫేకు? ఏదైనా ఏ విషయమైనా గవర్నమెంట్ ఏదైనా ఒక పని చేయంగానే నెక్స్ట్ ఫేక్ ప్రచారం ఇంకో ప్రచారం అక్కడ జరిగిపోయింది, తప్పు జరిగిందని ప్రచారం చేస్తా ఉన్నారు. ఏవండీ? పదే పదే చేస్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చంటారు? ఈళ్ళు ఏం చేయాలో తెలియక ఫేక్ ప్రచారం జేస్తున్నారు తప్ప, గత 5 సంవత్సరాలకి ఇప్పటికి తేడా చూడండి. ఆయన కియా కంపెనీ లాంటివి పంపించేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే అమర్ రాజా బ్యాటరీ కంపెనీని పంపించేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడ ఋషికొండ దగ్గర పెద్ద పెద్ద కొండలు తవ్వేసి ఆయన పడుకోవడానికి పెద్ద ప్యాలెస్ కట్టుకున్నారు. ఇది దుర్మార్గమా? ఇప్పుడు గవర్నమెంట్‌లో గూగుల్ కంపెనీ లాంటివి తీసుకొస్తున్నారు. తర్వాత బీఈడీ 16,000 మందికి ఉద్యోగాలిచ్చారు. రానున్న రోజుల్లో ప్రతి కంపెనీలు గూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయి అంటే ఏది ఫేక్ అండి? గత ప్రభుత్వం ఫేకా? ఇది ఫేకా? ఇప్పుడు ప్రశాంతంగా బతుకుతున్నారు ఆంధ్రప్రదేశ్‌లో. అలాంటి దుర్మార్గులు మళ్ళీ రాకూడదని కోరుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్‌లు. హ్మ్. ఈళ్ళు గత గవర్నమెంట్‌లో దోచుకున్న డబ్బులతో మళ్ళీ మోసం చేసి ప్రజల దగ్గర గవర్నమెంట్‌లో రావాలని చూస్తున్నారు తప్ప, హ్మ్. ఈళ్ళకి చిత్తశుద్ధి లేదు. ప్రజల మీద ప్రేమ లేదు. వాళ్ళకొకటే చెప్తున్నా, అయ్యా మీకొక అవకాశం ఇస్తున్నాం. ఈ గవర్నమెంట్‌లో మారి, ఈ గవర్నమెంట్‌లోకి వచ్చి అందరితో కలిసి పనిచేసుకుంటే మీ కుటుంబాలు కూడా గౌరవంగా బతుకుతాయి. లేదు ఇలా ఫేక్ ప్రచారాలు చేసి మీరేమైనా బురద జల్లుదాం అనుకుంటే మీ బతుకులు ఫేక్ అయిపోతాయని ప్రతి ఒక్కడికి కూడా ఈ మీడియా ద్వారా చెప్తున్నా. అంటే ఇక్కడ మరి మనం చూసుకుంటే ఏదైతే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదైతే రైతుల కోసం ఏదైతే పథకాలు పెట్టిందో ఆ పథకం ఇస్తా ఉంది.
అలాంటి పథకాలు అవసరం అంటారా నిజంగానే? దాన్ని కూడా వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు. నేత అది రైతులు ఉరేసుకున్నారు. ఈ గవర్నమెంట్ ఇవ్వలేదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. పథకం కూడా అమలు కావట్లేదని మాట్లాడుతారు. నిజంగా అలా జరుగుతుందంటారు రాష్ట్రంలో? ఒక పక్క ఇలా ప్రచారం చేయటాన్ని కూడా ఎలా చూడొచ్చంటారు? నిజంగా గవర్నమెంట్ పని చేయట్లేదు అంటారు. ఏమంటే రైతుల గురించి అడిగారు కాబట్టి గత ప్రభుత్వంలో మీరు చెప్పిన ఉరి శిక్షలు కానీ ఉరి వేసుకొని చావడం కానీ పురుగుల మందులు తాగడం కానీ చాలా కనబడాయి. ఈ గవర్నమెంట్లో కనబడట్లా. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అయినాక తర్వాత పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయినాక ఆయన ప్రతి గ్రామంలో కూడా తిరుగుతున్నారు. ఈరోజు చూడండి ఆయుర్వేద దినోత్సవం ఎక్కడ చేసుకున్నారండి పవన్ కళ్యాణ్ గారు? గిరిజన కొండల మీద. అంటే అక్కడ పంటలు పండించలేని ఏరియాలోకి వెళ్ళి వాళ్ళని అవేర్నెస్ తెచ్చి వాళ్ళు ఎలా బతకాలి ఏంటి అన్నది నేర్పించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కూటమి గవర్నమెంట్లో పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ శాఖలో ఆయన ఎక్కినాక ప్రతి ఒక్కరు కూడా అందులో జాబ్ చేసేవాళ్ళు 30 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల నుంచి పనిచేసే వాళ్ళు కూడా ప్రౌడ్గా బతుకుతున్న రోజులు ఈ కూటమి గవర్నమెంట్లో. ఈరోజు ప్రతి పల్లెలో కూడా ఇంకుడు చెరువులు తవ్విస్తున్నారంటే ఎంత అవేర్నెస్ వచ్చిందండి. కనుక ఈ కూటమి గవర్నమెంట్లో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయడానికి వాళ్ళు కంకణం కట్టుకున్నారు. వారు ఏ ఒక్క పూట కూడా వాళ్ళు ఆఫీసులోనే కూర్చొని పనిచేసే రోజులు. జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో పడుకోవడం, లేకపోతే లండన్ వెళ్ళి రావడం ఎప్పుడైనా ప్రజల్లో చూశారండి? మొన్న వరదలు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు పొలాల్లో దిగి రైతుల కోసం కష్టపడిన రోజులు ఉన్నాయి. మరి ఇలా కళ్ళు పోయినాయా ఏంటో నేనైతే చెప్పకూడదు. ఇంకా మనం చూసుకుంటే ఇంకో మాట కూడా వస్తుంది. ఇక్కడ జరుగుతున్న ప్రచారాల్లో మనం ఏదైతే కంపెనీ తెద్దామని ఈ గవర్నమెంట్ ప్రయత్నం చేస్తుంది, దాని మీద కూడా రోజుకు కేసులు వేసే పరిస్థితి. ఆ కేసులు వేస్తే ఇలాంటి సంవత్సరం కానీ పెద్ద సంవత్సరం కానీ వచ్చే అవకాశాలు ఏమాత్రం ఉంటాయి అంటారు? యువతకి ఏ విధమైన ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది అంటారు? పదే గవర్నమెంట్కి ఉపయోగపడకపోగా, ప్రజలకు ఉపయోగపడకపోగా ఇలా కేసులు వేస్తా పోతే ఎవరికి ఉపయోగం అంటారు ఆ కేసులన్నీ? అంటే ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ అయితే ఆంధ్రప్రదేశ్కి ప్రతి యువతకు కూడా జాబులు రావాలని ప్రతి కంపెనీలు తీసుకొచ్చే ఆలోచనలు ఉన్నాయి. వాళ్ళు ఫేక్ న్యూస్తోని ఏదో వంత గలాటాలు చేసి వీటిని ఆపాలని వాళ్ళ ప్రయత్నాలు. ఎన్ని కేసులు వేసినా వాళ్ళ ఆలోచనలన్నీ దుర్మార్గమైన కేసులు సార్. జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని కేసులు ఉన్నాయో ఆయనకే తెలియదు. ఆ కేసుల్లో అలవాటు పడిపోయి ప్రజల సేవ మర్చిపోయాడు ఆయన. ఈ గవర్నమెంట్ ప్రజలకు సేవ చేస్తుంటే మళ్ళీ ఆ కేసులు లాంటివి తీసుకొచ్చి ఆ మైండ్తో ముందుకెళ్దామని ఆలోచిస్తే అది కరెక్ట్ కాదండి. కనుక ఈ గవర్నమెంట్ ప్రతి కంపెనీలు కూడా తీసుకొచ్చి రాయితీలుగా ఏ సబ్సిడీ ఇవ్వాలన్నా మాట్లాడుకొని సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారి సహాయం తీసుకొని ప్రతి ఒక్క కంపెనీలు ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ పిల్లలు ఇక్కడే చదివించేలాగా, ఇక్కడ పిల్లలకి ఇక్కడే జాబులు దొరికేలాగా ఈ గవర్నమెంట్ పనిచేస్తుంది. గత ప్రభుత్వంలో ఎప్పుడు పారిపోదామా వేరే రాష్ట్రాలను చూసుకునే పిల్లలు మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ వచ్చి మన కుటుంబాలతో ఇక్కడే పనిచేసుకున్న ఆలోచనలో ప్రతి ఒక్కరు ఉన్నారండి. గతంలో ఇలాగే కేసులు వేసిన పరిస్థితి, తరిగి కొట్టిన పరిస్థితి ఆయన గవర్నమెంట్లో ఉండగా, ఈ గవర్నమెంట్ వచ్చిన కూడా పదే ఇలా చేయడం వల్ల ఉద్యోగ అవకాశాలు ఏమాత్రం వస్తాయంటారు? కంపెనీలు ఏ విధంగా వస్తాయంటారు? అసలు ఏమంటే వాళ్ళు 100 నాటకాలు చేసిన కంపెనీలు అయితే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఈ గవర్నమెంట్లో తెస్తారు. నమ్మకం కలిగించగలుగుతుందంటారా? ఖచ్చితంగా. ఏమండి వైజాగ్ ఇప్పుడు వెళ్ళండి, గతంలో ఎలా ఉందో ఇప్పుడు చూడండి. అనంతపురం సైడ్ ఇప్పుడు వెళ్ళండి, గతంలో ఎలా ఉందో చూడండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కోస్తా ఆంధ్రాలో ఇవన్నీ చూడండి, అన్నీ మారినాయి. వాళ్ళు ఎన్ని ఫేకులు చేసుకున్నా ఎన్ని కేసులు పెట్టుకున్నా కూడా ఈ గవర్నమెంట్ ఏం భయపడదు. ఎందుకంటే ఈ గవర్నమెంట్ స్టాండ్ అంతా ఒకటే. ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయాలి, అందులో ప్రతి ప్రజలకు కూడా సాయం చేయాలి, అందరూ యువతలందరికి కూడా ఇక్కడే జాబులు తేవాలన్న కాన్సెప్ట్తో ఈ గవర్నమెంట్ ముందుకెళ్తుంది. రానున్న 3.5 సంవత్సరాల్లో మీరు ఖచ్చితంగా చూస్తారు ఆంధ్రప్రదేశ్ ఎంత అభివృద్ధికి వెళ్ళిందో. కనుక ఈ గవర్నమెంట్ అయితే 30 సంవత్సరాలు ఉంటుందని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ ఇంకో పాయింట్ వస్తే మన రాష్ట్ర గవర్నమెంట్ ఏదైతే కేసులు వేసినాయో, అంటే తిరుపతి రెడ్డి వ్యవహారం మీద కల్తీ జరిగిందని చెప్పి ఒక పక్కన కేసు వేసి కమిటీలు వేసిన పరిస్థితి, దాని మీద కూడా వైసీపీ నాయకులు వెళ్ళి కోర్టుకు ఎక్కిన పరిస్థితి, గార్గ్ పిటిషన్ అని చెప్పి దాని మీద ఏదైతే లడ్డు కల్తీ జరిగిందనే పాయింట్ అసలు బయటికి రాకూడదు అన్నట్టుగా ఓ పిటిషన్ వేసింది. గతంలో వాళ్ళ బాబాయ్ చచ్చిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు నారా రక్తదాసుల చరిత్ర అని చెప్పి రాసి ప్రతి వేసి తర్వాత ఇది రాజకీయంగా ఉపయోగించుకోకూడదని ఒక గార్గ్ పిటిషన్ వేసిన పరిస్థితి. గార్గ్ పిటిషన్ అంటే ఆ అంశం మీద మాట్లాడకూడదు అన్నట్టుగా పిటిషన్ వేసిన పరిస్థితి. ఇలా పిటిషన్ వేయటం ఎందుకంటారు? దానివల్ల నిజాలు బయటకు వస్తాయి అంటారు, రావంటారా? నిజాలు తెలియాలంటారు లేదంటారు? ఏంటి లడ్డు విషయంలో వెంటనే తీర్పిచ్చింది కాదండి. సంవత్సరంన్నర తర్వాత దాని మీద ఎన్నో కమిటీలు ఢిల్లీ దగ్గర నుంచి పరిశీలించినాక ఆ తీర్పిచ్చారు సార్. అది కలిపారు అని అది చిన్న పిల్లోడిని అడిగినా కూడా తెలుస్తుంది. ఎందుకంటే అది ఇవాళ పెట్టి కేసు రేపు తీర్పిచ్చేశారనుకోండి, అది తప్పు. 1.5-2 సంవత్సరాలు అవుతుందని దాని మీద తీర్పిచ్చింది. కనుక వాళ్ళు ఏంటంటే ఏదో ఒక బురద జల్లాలి, లడ్డువా లేకపోతే ఇంకో కేసా. వాళ్ళ బాబాయిది హత్య కేసు ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలుసండి.
మళ్ళీ దాన్ని మాయ చేద్దామంటే ఎలాగా? ఖచ్చితంగా వాళ్ళ బాబాయిని చంపాడు కాబట్టి ఎలక్షన్ ముందు వాళ్ళ తల్లిని చెల్లిని చంపేస్తారని వాళ్ళు హైదరాబాద్ పారిపోయారు సార్. లేకపోతే ఆమె కూడా ఈ పాటికి చచ్చిపోయేదండి. ఎందుకంటే అలాంటి దుర్మార్గులు ఎవరైనా ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు. కనుక వాళ్ళ కొడుకుకి భయపడి పారిపోయింది వాళ్ళ తల్లి చెల్లి. కనుక ఇది క్లియర్గా ప్రతి ప్రజలు నమ్ముతున్నారు సార్. ఇప్పుడు మీరు అంత దుర్మార్గుడు కాకపోతే తల్లిని చెల్లిని తెచ్చుకొని కలుపుకోమనండి. అంటే అలా మాట్లాడకూడదు, ప్రజల్లో చర్చ జరగకూడదు అనే విధంగా వీళ్ళు కోర్టుకి వెళ్ళడానికి ఎలా దొరుకుతుంటారు మరి? ఏంటి ఆయన పనులన్నీ చేసేసి కోర్టుకి వెళ్ళకూడదంటే ఎలా సార్? ఉమ్. ఆయన చంపేస్తున్నాడు, లడ్డుల్లో కల్తీ కలిపేస్తున్నాడు, దుర్మార్గమైన పనులు చేస్తున్నాడు. అంటే వాస్తవ విషయాలు దాచిపెడతానికి ఎందుకు ప్రయత్నం అంటారు వాళ్ళు? ఏంటి వాళ్ళకి డబ్బులు సంపాదించి బాగా ఉన్నారండి. వీళ్ళకి ఏం చేయాలో తెలియక ఏదో ఒక బురద జల్లాలి ఈ కూటమి గవర్నమెంట్ మీద. మళ్ళీ మేము ప్రజల్లోకి రావాలి అన్న దుర్మార్గమైన ఆలోచనతో వాళ్ళు ఆలోచిస్తున్నారే తప్ప ప్రజలకి 10 మందికి న్యాయం చేయాలి, 10 మందికి మేలు చేయాలి, అందులో మనం ఉండాలన్న ఆలోచనలు వీళ్ళకి లేవండి. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఖచ్చితంగా ఆయనకి బుద్ధి చెప్పి 151 11 తెచ్చారు. రానున్న ఎలక్షన్లో 0 1 కూడా రాదని ఈ సందర్భంగా తెలియజేస్తారు. మరి అదేవిధంగా యువత రాజకీయాలకు రావాలంటే ఇలా ఇలా చేసే రాజకీయ పార్టీల వల్ల ఉపయోగం ఉందంటారు? నిజంగా రాజకీయాల్లోకి రావాలంటారు యువత? ఖచ్చితంగా రావాలండి. ఈ గవర్నమెంట్లో మీరు చూసారో చూడలేదో, మొన్న అసెంబ్లీలో ప్రతి యువతకు కూడా ఇంటర్ డిగ్రీ చదువుకునే పిల్లల్ని, చిన్నపిల్లల్ని అవేర్నెస్ ప్రోగ్రామ్ చేశారు. అంటే ఏంటి? యువత రావాలి రాజకీయాల్లోని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పార్టీ చూడండి, అంతా యువతే. బీటెక్ డిగ్రీ చదువుకున్న అన్ని మతాలు, అన్ని కులాల పిల్లలు ఇంటికి ఒక ఇద్దరు ఒకరు ఉన్నారు సార్ పవన్ కళ్యాణ్ గారి పార్టీలో. కారణం ఏంటి? యువత రావాలని. పవన్ కళ్యాణ్ గారి పార్టీ మొత్తం కూడా యువత ఎక్కువ ఉంటుంది. అంటే ఏంటండి, ఇది కనిపించట్లేదా మీకు? యువతకి భవిష్యత్తులో రానున్న రోజుల్లో రాజకీయాల్లో చోటు ఉంటుందని. కనుక వాళ్ళు 100 చెప్పినా కూడా రానున్న రోజుల్లో యువతే ఉంటారండి. ప్రతి రంగాల్లో కూడా, ప్రతి కంపెనీల్లో కూడా, ప్రతి రాజకీయాల్లో కూడా వాళ్ళే ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా నిన్న ప్రెస్ మీట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు జాకీయత లేపుకున్నాడు, ఇటు పక్క చంద్రబాబు నాయుడిని మన లోకేష్ గారు జాకీయత లేపుతా ఉన్నాడు, వీళ్ళిద్దరూ పవన్ కళ్యాణ్ జాకీయత లేపుతా ఉన్నాడు రాజకీయాల్లో ఎదగడానికి కోసం అని చెప్పి అన్నాడు. నిజంగానే వీళ్ళు రాజకీయాలు ఎదగడం కోసం ఒకడొకళ్ళు జాకీయత లేపుకుంటున్నారు, లేకపోతే ఆయన పార్టీలో మరి ఉన్న పరిస్థితి ఏంటంటారు? ఇప్పుడు జాకీ ఎత్తుకుని లేపుకునే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి రావాలండి. ఎందుకంటే లోకేష్ గారు చాలా అద్భుతంగా ఈ గవర్నమెంట్లో పనిచేస్తున్నారు. ఆయన్ని చూస్తే మనం ఆయనలాగా చేయాలనే ఆలోచన మనకు కూడా వస్తుంది. కారణం ఏంటంటే అంత యాక్టివ్గా, అంతకుముందు గవర్నమెంట్ రాకముందు నేను అనుకునేవాడిని లోకేష్ గారు ఏంటి డల్లుగా ఉన్నారని. కానీ ఇప్పుడు చూస్తే ఆయన్ని చూసి కొన్ని మనం నేర్చుకోవాలి. ఎలా మారాలి, ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, కార్యకర్తలను ఎలా దగ్గరికి తెచ్చుకోవాలి, అన్నీ కూడా ఇప్పుడు ప్రజెంట్ లోకేష్ గారి దగ్గర మనం చూసి నేర్చుకోవాలి. జాకీ ఎవరికి పెట్టి లేపాలండి? జగన్మోహన్ రెడ్డి గారికి జాకీ పెట్టి లేపాలి. ఎందుకంటే ఆయన ఎంతసేపు తాడేపల్లి ప్యాలెస్లో ఉంటారు, ఆ భారతి గారి దగ్గరే ఉంటారు, లేదా బెంగళూరు ప్యాలెస్లో ఉంటారు, లేదంటే లండన్ వెళ్ళిపోతారు. ఆయనకి మనం జాకీ పెట్టి లేపాలేస్తే తప్ప వీళ్ళకి కాదండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి జాకీ పెట్టి లేపి ఈ గవర్నమెంట్ ఎలా పనిచేస్తుందో చూడు నాయన, గతంలో నువ్వు చేసింది కరెక్ట్ కాదు, నీకు టైర్ పంచర్ అయిపోయి నువ్వు గోతులో దిగిపోయావు, నీకు జాకీ పెట్టి లేపాలన్న ఆ పాయింట్ మనం ఆయనకి తెలియజేయాలి తప్ప వీళ్ళకి కాదు ఆయన తెలియజేసేది. ప్రతి ఒక్కరు కూడా ఆయనకి జాకీ పెట్టి లేపాలి. ఎందుకంటే ఆయనకి కళ్ళు నెత్తి మీదకి వచ్చేసి బురదలో పడిపోయాడు ఆయన. కనుక జాకీ అన్నది ఆయనకే వర్తిస్తుంది తప్ప ఈ కూటమి గవర్నమెంట్లో ఎవరికి వర్తించదని ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరి అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు చూస్తూ ఉన్నాం మనం, ఆయన మన ప్రెస్ మీట్లో కూడా చెప్పి మాట్లాడుతూ ఉన్నారు, ఈ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్ని అబద్ధాలు చెబుతుంది, నేను తెచ్చిన అప్పు కన్నా వీళ్ళు తెచ్చిన అప్పు ఎక్కువ, నేనైతే బట్టన్ నొక్కని, ఈ గవర్నమెంట్ ఏం బట్టన్ నొక్కట్లేదు, పేద ప్రజలందరూ బాగా ఇబ్బందుల్లో ఉన్నారని మాట్లాడుతున్నారు. అబద్ధాలు చెబుతూ ఉన్నారు. అసెంబ్లీలో కూడా ఏం చర్చ జరగలేదు, అసలు అక్కడికి వెళ్ళి పొగుడుకోవడం తప్పితే ఏం జరగలేదని మాట్లాడుతున్నారు. నిజంగానే అలా జరిగిందంటారా? ఏంటండి అబద్ధాలు చెప్పేది? అబద్ధాలు చెప్పింది ఆయన లిక్కర్ మొత్తం మందు అన్నది తీసేస్తానన్నాడు. 5 స్టార్ల హోటల్లోంచి మీద బెల్ట్ షాపులు అన్నది లేకుండా చేస్తానన్నాడు 5 సంవత్సరాలు. అవి తీసాడా సార్? అమ్మఒడి అదే భారతి గారు 3 పిల్లలకి ఇస్తాము మా అమ్మఒడి అని చెప్పింది, ఒకరికి కూడా సరిగ్గా ఇవ్వాల. ఫస్ట్ సంవత్సరం 15,000 ప్రకటిస్తే 14 ఇచ్చారు, రెండో సంవత్సరం 13 ఇచ్చారు, మూడో సంవత్సరం 12 ఇచ్చారు. ఏది ఒక పిల్లకి. ఈ గవర్నమెంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి పడింది లాస్ట్ ఇయర్, నెక్స్ట్ కూడా పడబోతుంది. ఇది అబద్ధాలు చెప్పడం అంటారేంటండి? ఇసుక మాఫియా. మీరు ఆ తిరుపతిలో చూస్తే సొంత ఇంట్లో ఆయన కష్టపడి పెంచినట్టు పావులంత సేవ 2,000 చేయి, 4,000 చేయి, ఇలాంటివి దోచేసుకున్న వ్యక్తులు వాళ్ళు.
వాళ్ళు ఏంటండి చెప్పేది. కనుక ఈ గవర్నమెంట్ చూసి వాళ్ళు నేర్చుకోమనండి. ఇక వాళ్ళు ఆ స్థాయి అయిపోయింది. ఆ జెండా మీద వాళ్ళు ముందుకెళ్తే ఉమ్ములేసే రోజులు వచ్చేసినాయి. మీ కూటమిలో మీకు ఛాన్సులు ఉన్నాయి. మీరు మానవత్వంగా మారి మళ్ళీ ప్రజల్లో ఉండాలనుకుంటే మీరు ఈ కూటమి గవర్నమెంట్ సహకరించి ఈ కూటమి గవర్నమెంట్లో పార్టీని కలిపేసి మీరు ముందుకెళ్ళండి. అంతే తప్ప మీ జెండా మీద మాత్రం వెళ్తే మీకు ఉమ్ములు వస్తే రోజులు మాత్రం దగ్గరలో ఉన్నాయి. ఇది హాస్పిటల్ కావాలి, పలానా రోడ్డు బాగుండాలి, ఇక్కడ స్కూల్ కావాలి అనే కార్యక్రమం ఏదైనా సజెషన్ చేయాల్సింది పోయి ప్రభుత్వానికి రిక్వెస్ట్ పంపించాల్సింది పోయి మీరు ఎంతసేపు అభివృద్ధిని అడ్డుకుంటే మిమ్మల్ని ఎలా అపోజిషన్లో పెడతారు ప్రజలు? అందుకే అపోజిషన్లో కూడా పెట్టలేదు కదా. మీరు చేసిన అభివృద్ధి ప్రజలు తట్టుకోలేక కదా మీకు అపోజిషన్లో లేకుండా లేని స్థానాలు ఇచ్చింది. అయినా సరే మీరు మారిపోతే ఇంకెలా? మీరు ఇంకా మీకు అవకాశవాద రాజకీయాలు చేద్దాము, మేము రాజకీయంగా ఎదగాలని మేము ఇంకా ఇలాగే ఉంటాము అంటే ఈసారి ఆ సీట్లు కూడా రావని ప్రజలు తెలియజేస్తారు. ఆ విధంగా అసలు వాళ్ళ వాళ్ళ పద్ధతి ఉందంటారా? వాళ్ళకి ఏ పద్ధతి లేదండి. వాళ్ళకి నిజంగా ప్రజల మీద మమకారం ఉంటే మొన్న విజయవాడ వరదలు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు 2 కోట్లు కేటాయించి సీఎం గారికి సీఎం ఫండ్కి ఇచ్చారు. మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు 1 కోటి రూపాయలు ప్రకటించారు కదా. కనీసం 1 కోటి రూపాయలు కదా, 1,00,000 రూపాయలు చెక్ ఇచ్చారా? ఏమన్నా అంటే మేము పులిహార పంపించాం, 1 కోటి రూపాయలు సంబంధించి సామాగ్రి పంచారంట. ఏ సామాగ్రి పంచారు? వాళ్ళు కనీసం ఎక్కడ కనిపించడం లేదు. కనీసం వచ్చి వాళ్ళు పులిహార ప్యాకెట్లు లాస్ట్లో వచ్చి అంతా అయిపోయిన తర్వాత వచ్చి పులిహార ప్యాకెట్లు పంపించి మేము 1 కోటి రూపాయలు సామాగ్రి పంచామంటే ఎలా నమ్మేస్తాం? ప్రభుత్వం మొదటి నుంచి లాస్ట్ వరకు వరదల్లో ఎంతో సహాయం చేసింది. ఎంతో కృతజ్ఞతగా ప్రజలు కూడా వాళ్ళు ప్రభుత్వానికి సహాయం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. మీరు వచ్చి ఇలా మాట్లాడడం కరెక్ట్ కదండి అసలు. ఏమండి, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏం తేడా కనిపించింది అంటారు ఒక రైతుగా? స్వేచ్ఛ, ప్రతి ఒక్క మనిషి స్వేచ్ఛగా గాలి పీల్చుకునేది ఇప్పుడు ఈ ప్రభుత్వమే. ప్రతి ఒక్కళ్ళు స్వేచ్ఛగా గాలి పీల్చుకున్నారు. మరి గతంలో అవన్నీ నేను గతం సంగతి వద్దు. ఈ ప్రభుత్వం వచ్చినాక మాకు చాలా బాగుంది. స్వేచ్ఛగా మనుషులు ప్రతి ఒక్కళ్ళు గాలి పీల్చుకున్నారు. అంటే ఒక రైతుగా చెప్పండి. ఒక రైతే కాదు, ప్రతి ఒక్కళ్ళు సుఖపడుతున్నారు. అంటే నేను ఇక్కడ మాట్లాడుతాను ఒక రైతుగా, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు పథకాలు ఏం ఇవ్వట్లేదా, ఇస్తుందా మీకు? రైతులకి శుభ్రంగా ఉంది, మామూలు కష్టపడే వాళ్ళకి బాగుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏంది అసలు రైతులు ఎవరు పట్టించుకోవట్లేదు, రోజుకు వాళ్ళు తెచ్చిపోతున్నారు, రైతు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఈ గవర్నమెంట్ లో ఉందని మాట్లాడుతామండి. ఇష్టం లేనివాడికి కష్టాలు వచ్చినప్పుడు దేవుడు గుర్తు వస్తాడు, ఇష్టం లేనివాడికి దేవుడే చెడ్డోడు. ఇప్పుడు అవన్నీ మేము చెప్పాలంటే ఒకరి సంగతి మేము చెప్పకూడదు. ఎందుకంటే రేపు వాళ్ళ పరిపాలనలోనైనా ఇట మామూలు చేస్తే శుభ్రంగా చేసాడు అంటాం, చేయకపోతే చేయలేదు అంటాం. ఇప్పుడు ఈ చేస్తున్నాడు చేసాడు. ఏం చేశాడండి ఈ 2 ఏళ్ళు? ఆయన ఏం చేశాడు? ఎవరు? చంద్రబాబు నాయుడు గారు ఏం చేసాడా? ప్రతి ఒక్క మనిషిని కూడా ఇవాళ మనిషిగా చూస్తున్నారు జనం. గతంలో గుర్తింపు అనేది ఉందో ఇప్పుడు. మరి గతం అంటే గతం సంగతి అసలు ఇప్పుడు ఎక్కడికక్కడేనాయా. ఇప్పుడు ఒక్కోసాట ఇవాడు ఎక్కడ కూర్చున్నా రకరకాల సెక్యూరిటీ, 10 మంది కలిసి మాట్లాడేది లేదు. 10 మంది ఎక్కడన్నా పని చేసుకుని వచ్చి కాసేపు సాయంకాలం కూకునేది లేదు కాపలాలు. మరి ఇప్పుడు ఆయన స్వేచ్ఛకు వదిలేసాడు, బాగున్నాను. మరి మీలాంటి రైతులకి ఈ గవర్నమెంట్ వచ్చిన గిట్టుబాటు ధర కల్పించట్లేదు, అసలు యూరియా లాంటివి కూడా అందిట్లేదు, సంక్షేమ పథకాలు ఏం ఇవ్వట్లేదని మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటే గిట్టని వాళ్ళకి రకరకాల గిట్టని మాటలు ఉంది. రైతుకు తెలుసు, ప్రతి ఒక్కళ్ళకి చేసుకునేవాడు మనసులో ఉంటాడు. మరి ఇక్కడ మీకు 2 సంవత్సరాల రైతు భరోసా రాలేదు, 1 సంవత్సరం కూడా ఇవ్వలేదు, 2 వాయిదాలే ఇచ్చాడు, ఇంకేం ఇవ్వలేదని మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళతో వాయిదా కూడా ఇస్తున్నాడు కదా. మరి ఆయన ఇచ్చినట్టుగానే 20,000 ఇచ్చాడా? 20,000 ఈసారి ఇప్పుడు ఇస్తే 20,000 అవుతుంది. మరి 2 సంవత్సరాలు అయిపోయింది ఆయన వచ్చి పరిపాలన బిగిన్ చేసి, 2 సంవత్సరాలు అయిపోయి ఇవ్వకుండా నాపేసాడు పథకాలన్నీ మొత్తం అన్ని అనుకునే ఇచ్చాడు. ఆయన వికలాంగులకు 6 ఏళ్ళు అన్నాడు, మామూలుగా ఇచ్చేవాళ్ళకి 3 ఏళ్ళు 4 ఏళ్ళు అన్నాడు. సాయంత్రం లేగలేని 10 ఏళ్ళు ఇస్తున్నాడు. ఇప్పుడు ఒక రకంగా చూడాలంటే ఈయన పరిపాలన అనేది మనిషి గుర్తింపుగా మరి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నారు, నా టైంలోనే రైతులందరూ బాగున్నారు, హ్యాపీగా ఉన్నారు, ఈ గవర్నమెంట్ అందరూ హ్యాపీగా లేరు,
పట్టించుకున్నది లేదు, అసెంబ్లీలో కూడా మాట్లాడింది లేదు, రైతుల గురించి సమస్యల గురించి మాట్లాడలేదు. ఎంజాయ్ చేశారు, క్రికెట్ ఆడుకోవటం, క్రీడలు ఆడుకోవటం అనేది మాట్లాడుతూ ఉన్నాడు కదా. అంటే వాళ్ళు సమస్యల గురించి అసెంబ్లీలో ఎక్కడ మాట్లాడలేదా? రైతు సమస్యల మీద ఎక్కడ మాట్లాడలేదా? మాట్లాడారా? ప్రతి ఒక్కటి సింగిల్ గా వచ్చి రైతుల్లో మామూలుగా ఏ ఊరైనా సరే వచ్చి మాట్లాడి చేసిన దాఖలాలు లేవు. ఎవరు ఈయన? ఈయన ఎక్కడ పడితే అక్కడ 10 మందిలో తిరుగుతున్నాడు, సెక్యూరిటీ లేదు, 10 మంది స్వేచ్ఛకున్నారు ఇప్పుడు ఈ బజారంటే. మరి మరి ఆయన చెబుతా ఉన్నాడుగా, ఈ గవర్నమెంట్ అబద్ధాలు చెబుతుంది, ప్రజలకి ఏం మెయిల్ చేయట్లేదని చెబుతాడు. నిజంగానే ప్రజలకు అబద్ధాలు చెప్పి మోసం చేసి వచ్చాడు ఈయన పరిపాలనలోకి? ఏమన్నా ఇప్పుడు నువ్వు ఎంత తీసినా నేను చెప్పినా ఉత్తదే వాళ్ళు చెప్పింది అంటారు. ఎందుకని ఆ మాట? ఏముందా, మనుషులకి ప్రతి ఒక్క చిన్నవాడు కానీ పెద్దవాళ్ళు కానీ కష్టపడేవాడు కానీ బాగా ఉన్న రైతు కానీ ఉద్యోగస్తుడు కానీ ఎవరైనా గమనిస్తే అర్థమవుతుందండి. అర్థమైందా? ఇవాళ నేను చెప్పానని కాదు, ప్రతి ఒక్కళ్ళకి అర్థమవుద్ది. ఇవాళ మన అమ్మ బాబు మన అట్టగా అనుకుంటే మనం ఉన్నాం కదా. మరి 2029లో నేనే వస్తాను అధికారంలోకి అని చెప్పి ఆయన అంటా ఉన్నాడు. ఏమండి రకరకాలుగా అంటారు, మన మనసులో గుండెల్లో ఎవరు ఉంటారో వాళ్ళు వస్తారు. మరి ఎవరు రావాలంటావు? నువ్వైతే ఎవరు రావాలంటావు? మాకు ఏదైనా సరే జనం ఊళ్ళు అన్ని మన ఆంధ్రప్రదేశ్ బాగుండాలి, భారతదేశం. ఇవాళ మనతో పోదు, మన తరాలకి ఎలుగు చూపించాలి. మరి మీరు అంటున్నారు ఆ మాట అంటున్నారు కానీ ఆయన అంటా ఉన్నాడు, రైతుల పాస్ పుస్తకాలు ఇచ్చి నేను ఇచ్చిన మంచి పాస్ పుస్తకాలు ఇచ్చాను, వీళ్ళు ఇచ్చిన పాస్ పుస్తకాలు అయ్యే కదా రంగులు మార్చి ఎగెత్తున్నారని చెప్పి అన్నాడు. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఉండరు, పరిపాలన ఛానల్ ఇది చేశారు, వాళ్ళ బొమ్మలు వేసుకోలేదుగా, ఫస్ట్ నుంచి అదే గుర్తిస్తున్నాడుగా ఇక్కడ. మరి ఈయనకి ఏమండి, ఈయన ఫోటోలు వేసుకోలేని ఆనందం చెప్పండి. ఆయన తాతలు కానీ ఇంకోళ్ళు కానీ వాళ్ళు కొని పెడితే ఇవన్నీ వేసుకున్నా మాట్లాడు. ఎవరి కష్టం ఆవిడ, ఎవరి తరతరాలు మట్టి ఎవరి అమ్మ బాబు వాళ్ళు ఇచ్చింది, ఎవరి తాతల వాళ్ళు ఇచ్చిందే కదా. మరి ఆ ఇస్మెంట్ అప్పుడు ఎవరి దాళ్ళకనేది లేకుండా ఆయన ఫోటోలు ఎందుకంటే అది మంచిదే అంటున్నాడు ఆయన. అంటే మరి ఏం చెప్తావండి అడ్డంగా మాట్లాడేది? ఇప్పుడు దాన్నే పోతున్నావు, నువ్వెందుకు మామూలుగా తుండేసికి వెళ్తున్నావు, పొలమే వెళ్తున్నావు అనుకో, నువ్వెందుకు పోతున్నావు అని 10 సార్లు అడిగితే మేమేం చెప్తామండి? మేమేం చెప్తామండి? అంటే ఈ ప్రభుత్వం వచ్చిన భూములు ఈజీగా కొట్టేసి పంచుకుంటున్నారంటగా. ఎవరు పంచుకోరు, అందరూ సుఖపడతారు, గిట్టినోళ్ళు గిట్టినట్టు ఉంటారు. రకరకాలు ఇవాళ ఆ పార్టీ అని కాదు ఈ పార్టీ అని కాదు, ఈయనైనా తప్పు చేస్తే రేపు ఈయన తప్పు చేసాడని నేను మామూలు ఈడియా ముందే నుంచి. మరి ఇక్కడ మీలాంటి రైతుల దగ్గర భూములు తీసుకుని కంపెనీలకు ఇవ్వడం రైట్ అంటావా తప్పు అంటావా? ప్రతి ఒక్కటి ఎవరైనా సరే కరెక్ట్ గా ఉండి చేయగలిగిన వాళ్ళకి మా మద్దతు ఉంటుందండి. అంటే మరి కంపెనీలకు ఇవ్వడం రైటా రాంగా అంటావా? ఏమండి ఇప్పుడు మా రైతులు అంటే పండించే వరకే, మేమేమి జనం అందరిని మేము చూడం కదా. బోళ్ళంతమంది ఖాళీగా తిరిగి ఏమి లేకుండా సిటీల్లో కూలీనాలు చేసి ఏదో వాళ్ళు బతుకున్నారు కదా. వాళ్ళందరికీ తిండి కావాలంటే మరి రైతు పండించింది అప్పచెబుతూ వరకే కానీ వాళ్ళు అన్ని ఫ్యాక్టరీలని అయ్యని వాళ్ళు బతుకులు మరి వాళ్ళు పిల్లల్ని వాళ్ళు పెంచుకోవాలని ఉంటది కదా. మరి ఆ ఫ్యాక్టరీలు అంటే ఫ్యాక్టరీలు పడితేనే కదా వాళ్ళు బతికేది. మరి ఈయన అంటున్నాడు నేను తెచ్చిన ఫ్యాక్టరీ కూడా చంద్రబాబు నాయుడు గారు చూపించారని చెప్పని గతంలో మాట్లాడాడు. పోగొట్టాడు అంటున్నారుగా. మళ్ళీ ఇప్పుడు కేసులు వేస్తున్నాడు వాటి మీద. ఏమండి ఎన్ని వేసుకున్నా ఎన్ని చేసినా జనం నమ్మకం, జనం నాడి ఎవరి మీద ఉందంటావు? ఎవరి మీద ఉండేది ఏముంది? 110 వస్తాడు మళ్ళీ ఈ ప్రభుత్వం ఉంటది.